సార్ ఒక్క హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది, అవగానే డెలివరీ ఇచ్చేస్తాను సార్. ఓకే ఓకే సార్, ఓకే. అన్నా, నా భార్య అన్నా. నమస్తే సార్. నమస్తే అమ్మా, మిమ్మల్ని టీవీలో చూశాను. ఆయన చదువు సంజయ్ లేనివాడిని నన్ను సార్ అంటారేంటమ్మా? మాకు ఆసరా ఇచ్చారు కదా సార్. చదువుకున్న వాళ్ళు, మంచి పద్ధతి గలవాళ్ళు. మీ ఆయన మా షెడ్కే మంచి పేరు తెచ్చిపెడుతున్నాడు. అవును, మీరేదో మందు తయారు చేశారని విన్నాను. ఎప్పుడు మా ఆవిడ చాలా తెలివైంది, ధైర్యవంతురాలు అని రఘు చెప్తుంటాడు. ఆయన అంతే. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను చూస్తూనే ఉన్నానుగా అమ్మా. అవును సరే, ఏంటి మీరిద్దరు ఇలా వచ్చారు? తను తినలేదని నేను తినలేదని తను, ఇద్దరం బయలుదేరాం. దారిలో కలిసాం అన్నా. ఇద్దరం కలిసి భోజనం చేద్దామని ఇక్కడికి వచ్చాం. అలాగా, సరే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి తినండి. వద్దన్నా, రోజు నేను ఎక్కడ కూర్చొని తింటానో అక్కడే కూర్చొని తింటాం. సరే మీ ఇష్టం. రా సీత. లేదు సార్, లేదు, ఇంకా ఆ బండికి కొంచెం ఎక్కువ రిపేర్స్ ఉన్నాయి. రఘు, హ్యాండ్ వాష్ చేసుకోవా? వే దుబాయ్, మర్చిపోయాను. తీసుకోండి అన్న. అవును, నువ్వు తిన్నావా? తినేసానన్నా. సరే వెళ్ళు. నువ్వు కూడా తిను సీత. ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటానులే. అలా కాదు, ముందు నువ్వు తిను, అప్పుడే తింటాను. ఓ, జీ తెలుగు ఆధ్వర్యంలో సైకిల్ పోటీలు. ప్రముఖ సైకిల్ ను కొత్తగా లాంచ్ చేయబోయే సైకిల్ ప్రమోషన్ కొరకు సైకిల్ పోటీలు. విజేతకు 10 లక్షల నగదు బహుమతి. ప్రముఖ సైకిల్ కంపెనీ ఈ పోటీలను నిర్వహిస్తోంది. పోటీదారులు రేపు సాయంత్రంలోగా జీ తెలుగు ఆఫీసులో పేర్లు నమోదు చేసుకోవాలి. సీత, సీత, దారులన్నీ మూసుకుపోయాయి అనుకున్నాను, కానీ దేవుడు మన కోసమే దారి చూపించాడు. ఏంటి రఘు, నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? అవును సీత, ఇది నీ కోసమే ఆ భగవంతుడు కల్పించిన అవకాశం. ఆ రోజు మీ ఇల్లు నిలబెట్టుకోవడానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఇవాళ మన బతుకు నిలబెట్టుకోవడం కోసం ఈ దారి చూపించాడు. సీత, పద వెళ్దాం, రా. రఘురామ్, ఏమిటా స్పీడు? ఎక్కడికి? గెలవడానికన్నా, గెలిచి నిలబడ్డానికి. రా సీత.